థ్యాంక్స్. ఉందా? అసలు ఉందా? ఏంటండి లోపల ఉండి బయట ఎందుకు గడిపెట్టుకున్నావు? నీకేమైనా క్రాక? లోపల ఉంటే బయట కనిపెట్టుకుంటాడా? ఇలాంటి బుద్ధి లేని పెట్టుకుంటాడు. కంపండి. నీకే ఎలా ఉంది? నాకెందుకు ఆంటీ? వాడు మేనల్లుడైతే నువ్వు నా కూతురువే కదా. కూతురికి తల్లి కాకపోతే ఇంకెవరిస్తారు? కరెక్టే గాని ఇది చాలా కాస్ట్లీ లాగా. ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు అందులో ప్రేమ చూడాలి, డబ్బు చూడకూడదు. ఉందా? టైర్లో గాల ఉంది, పెట్రోలా ఉంది, బుద్ధ అది కూడా ఉంది. నీ ఫోన్ ఉందా? నా దగ్గర ఉంది, నువ్వు మర్చిపోయా. మరి ఛార్జర్ ఇస్తాడు? నీకు లేదు. ఏంట్లేదు? ఛార్జీ ఉంది, చాలా ఉంది. చూసారా ఆంటీ, మీ దగ్గర ఇన్ని గిఫ్ట్లు తీసుకున్నాడు, మీకు మాత్రం ఏమివ్వలేదు. నీకు పుట్టింటి తరపున నేనున్నానని భరోసా ఇచ్చాడుగా, అంతకంటే ఏం కావాలి? మీరు ఒకటే. మనం ఒకటమ్మా. మీ అత్తయ్య వాళ్ళు చాలా మంచోళ్ళు హీరో. నెక్లెస్ ఇచ్చారనా? గిఫ్ట్ల కోసం కాదు, మనల్ని ఎంత ఇష్టంగా చూసారు, ఎంత అఫెక్షన్ తో మాట్లాడారు. అది నిజమే. మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు చూడు అమెరికా నుంచి మాకేం తెచ్చారు అనడం, మా ఇంటి మీద పడిపోవడం. అసలు ఈ చుట్టాలందరినీ మార్చేయాలి ముందు. అంతా ఓకే గాని నాకు ఒక డౌట్. మీ డాడీ పేరు మోహన్ అని నాకు తెలుసు, ఆంటీ ఏమో కృష్ణ అన్నారు. మీ డాడీ పూర్తి పేరు మోహన్ కృష్ణ కాదు. మరి అసలు నా మేనత్తే కాదు. ఏంటి అంటే ఆంటీకి చెప్పింది అబద్ధం? అబద్ధం చెప్పావా? అంటే అమాయకురాలు నా అత్తయ్యకి అబద్ధం చెప్పి గిఫ్ట్ తెచ్చుకున్నావా? నువ్వు ఎమోషనల్ సప్లయర్వే కాదు, ఎమోషనల్ చీటర్వి కూడా. వాగు. అంటే ఆవిడకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గానే చెప్పావుగా. అందులో పెద్ద డీటెయిల్స్ ఏ ఉన్నాయి? అప్పట్లో నరసాపురంలో ఉన్న డిగ్రీ కాలేజ్ వైఎన్ కాలేజ్, అదే చెప్పాను. చిన్నప్పుడు పిల్లలు తీర్థానికి వెళ్తే ఏమేమి కొనుక్కుంటారో వాటి గురించి చెప్పా. అంత అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? రేపు వాళ్ళకి నిజం తెలిస్తే మనల్ని చీటర్స్ అనుకుంటారు. మిమ్మల్ని అనుకుంటారు, మీతో ఉన్నందుకు నన్ను అనుకుంటారు. నా ఇమేజ్ డ్యామేజ్ కదా. మీ ఇద్దరు ఆపుతారా? నిజం తెలిసిన వాళ్ళేమనుకోరు. ఎందుకంటే అంకుల్కి నేను అన్ని విషయాలు చెప్పాను. సారీ సార్. ఈ ఫంక్షన్ వచ్చిన వాళ్ళందరూ మీ చుట్టాలని మీరు చెప్తుంటే ఆవిడ కళ్ళలో బాధ చూశాను. చుట్టాలందరూ ఉండి కూడా ఒంటరిగా వదిలేస్తే ఆ బాధలో ఉంటుందో నాకు తెలుసు. అందుకే అబద్ధం చెప్పాను. నిజంగానే నేను ఆవిడ మేనల్ని అనుకుని మాకు చాలా ఇస్తున్నారు సార్. ఇప్పుడు కూడా నిజం చెప్పకపోవడం కరెక్ట్ కాదు సార్. అవన్నీ మాకు వద్దు. వాళ్ళు నా భార్యకు నువ్వు ఇచ్చిన ఆనందం ముందు దిస్ ఇస్ ఆల్ నథింగ్. ఇన్నేళ్ల మా కాపురంలో తను ఇంత ఆనందంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. దానికి కారణం నువ్వే. ఇది ఇలాగే ఉండని ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ రిలేషన్ స్టార్ట్ చేసింది నువ్వు, దీన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత కూడా నీదే. ప్రామిస్ మీ. యూర్ అమేజింగ్ హీరో. ఎవరైనా స్వార్థం కోసం అబద్ధం చెప్తారు, కానీ నువ్వు అవతల వాళ్ళ ఆనందం కోసం అబద్ధం చెప్పావు. వెళ్దామా? నువ్వు చేదిస్తే అఫీషియల్ గా డ్రైవర్ చేశారుగా నన్ను. పోనీ. సరే నువ్వు వెళ్ళు. అమ్మా ఏరా బాగున్నావా? ప్రయాణం బాగా జరిగిందా? మీరు మారరా? అసలు మారరా? ఏం మారాలరా? సినిమాకి వస్తే సినిమాకి వచ్చారా అని, హాస్పిటల్కి వస్తే హాస్పిటల్కి వచ్చారా అని, జర్నీ చేసేస్తే ప్రయాణం బాగా జరిగిందా అని. ఇలాంటి రెగ్యులర్ రియాక్షన్స్ మీరు మారరా? ప్రయాణం బాగా జరిగితేనే కదా ఇక్కడ దాకా వచ్చింది. మధ్యలో యాక్సిడెంట్ అయితే ఫోన్ చేసేవాళ్ళంగా. అందుకే అంటే ఇలాంటివి మారాలని నిలిచావరు ఇసుకి ఇసిగిత్తా ఇసి. ఏమా వీడి దారిలో తినకూడదు ఏమైనా తిన్నాడా? తిక్కగా మాట్లాడుతున్నాడు. ఆ తింగి రోడ్ గురించి మీకు తెలిసిందే కదా. ఏం తాతయ్య బాగున్నారా? ఏంట్రా ఏదో చెప్తానని అందరు రమ్మన్నావు?
ఏం చెప్తావు? ఛే! అసలు ఫంక్షన్ అయిన తర్వాత మనం మాట్లాడాలనుకున్న విషయం ఏంటి? నందినితో నీ పెళ్లి విషయం. పెద్దవాళ్ళందరం ఓకే అనుకున్నాం కాబట్టి తాంబూలాలు పుచ్చుకోవటం. ఏంటి డాడీ కిషోర్తో నాకు పెళ్ళేంటి? తనంటే నాకు ఇష్టం లేదు. ఈ జీభూతంగాడిని నువ్వు చేసుకోవడం నాకు మాత్రం ఇష్టమమ్మా. వీడి ఫేసు కిషోర్ ఫేస్ కి ఏం తక్కువమ్మా. నువ్వు హ్యాపీగా చేసుకోవచ్చు. అసలు ఆ జీవితం అంటే అర్థం ఏంటో నాకు తర్వాత తెలియదు. మాస్క్ ప్లీజ్. పర్లేదు లోపల పెట్ట. నందు నన్ను చేసుకోవా? నందు నన్ను చేసుకోవా? చేసుకోను. అయితే నేను కూడా చేసుకోను. నీ దిక్కున చోటు చెప్పుకో. శుభం. అదేంట్రా, నందిని అంటే నీకు ఇష్టమనేగా మమ్మల్ని అందరినీ ఒప్పించావు. నాకు నందిని అంటే ఇష్టమే, కానీ నందినికి బాలు అంటే ప్రాణం. అది నాకు ఈ జర్నీలో అర్థమైంది. నాదేముంది, మహా అయితే మండపంలో పీటేసుకుని కూర్చుంటాను. కానీ మహానుభావుడు ఆల్రెడీ ఆ మనసులో పెద్ద పీటేసుకుని కూర్చున్నాడు. బాలు నేను ఎంతలా ఇష్టపడుతున్నాడో అన్న విషయం నాకు నిన్నే తెలిసింది. నందిని అంటే నీకు ఇష్టమే కదా? మరి ఆ విషయం ఆమెకు చెప్పచ్చుగా. జీవితంలో కొన్ని ఇష్టాలు మాటల దగ్గర అయిపోతాయి, కొన్ని మనసు దగ్గర అయిపోతాయి. నందు మీద నాకున్న ఇష్టం మనసు దగ్గర అయిపోయింది. ఎందుకు? తన ప్రేమ నేను యాక్సెప్ట్ చేసినంత ఈజీగా ఆంటీ మా ప్రేమను యాక్సెప్ట్ చేయదు. ఆటికి నచ్చకపోతే ఏంటి? నువ్వు నందినికి ఐ లవ్ చెప్పు, ఇల్లు వదిలి వచ్చేస్తుంది. లైఫ్ పార్ట్నర్ ఇంటి నుంచి రావాలి కానీ ఇల్లు వదిలి రాకూడదు. అయినా రిలేషన్స్ లేని వాళ్ళకి రిలేషన్స్ ఇచ్చేవాడిని. నా వల్ల నందు రిలేషన్స్ పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. కానీ నీ ప్రేమను వదులుకోవడం నీకు ఓకేనా? ప్రేమంటే ప్రేమించిన వాళ్ళు మనతో ఉండటం కాదు, మనసులో ఉండటం. నందిని ఎప్పటికీ ఇక్కడ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అంతలా ఇష్టపడుతున్నారని తెలిసాక ఇంకా నేనేందుకు చేసుకోవాలి? అందుకే నా ఒపీనియన్ మార్చుకున్నాను. మీరు కూడా మీ ఒపీనియన్ మార్చుకొని నందిని బాలుకిచ్చి పెళ్లి చేస్తే తల్లి న్యాయం, బిడ్డ న్యాయం. ఆ తర్వాత మీ ఇష్టం. అవును, బాలుకి నందుకు పెళ్లి చేస్తే మంచిది. ఇంతకంటే మంచి అల్లుడు మనకు దొరకడు. నో మాస్క్. ఇన్నాళ్ళు మనసులో మాటలు తెలియకుండా బయటకు వచ్చాయి, ఇప్పుడు తెలిసే వస్తున్నాయి. నందు ఇష్టపడుతుంది కదా, ఓకేనమ్మా. మీరందరూ ఎంత చెప్పినా నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. ఏంటి ఇక్కడే సెటిల్ అయిపోయావా? ఏదో మెసేజ్ వచ్చింది చూడు. నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోవడానికి మీకేంటి ప్రాబ్లం? ఓహో, ఈ స్టోరీ అంతా చెప్పేశావా? నా ఈగో నాకు ఉంటుంది కదా, అలా ఎలా ఒప్పేసుకుంటాను? అంటే తర్వాత ఒప్పుకున్నారా? ఒప్పించారు. ఆ రోజు అలా ఒప్పుకున్నానో లేదో వెంటనే నిశ్చితార్థం, ఆ వెంటనే పెళ్లి కూడా అయిపోయింది. వెంటనే మ్యారేజ్ కూడా అయిపోయిందా? మీ హీరో చాలా గ్రేట్ అండి. తనకు కావాల్సిన రిలేషన్స్ అన్ని తెచ్చుకున్నాడు. పెళ్లి కూడా అయిపోయింది కాబట్టి మొగుడు పోస్ట్ కూడా వచ్చేసింది. ఇక ఫాదర్ పోస్ట్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. పోస్ట్ కూడా ఇచ్చేస్తున్నా 3rd month. థ్యాంక్ యూ. హాయ్ ప్రొడ్యూసర్, ఎక్కడా? ఎలమంచల్ స్టేషన్ లో ట్రైన్ ఆపారు హీరో. ట్రాక్ క్లియర్ చేసాకే తిరిగి స్టార్ట్ అవుతుందంట. మీరు పని చేయండి, బయట ఏదైనా టాక్సీ తీసుకుని వచ్చేసేయండి. ఓకే. ఏమైందండి? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఆ అమ్మాయి జాతకంలో 7 కుజుడున్నాడు. జాతక ప్రకారం ఈ రోజే ఆ గండం పొంచి ఉంది. అడెక్కడా? రండి రండి, చూసారా మీకోసం ఎంత పెద్ద ఫ్యామిలీ వెయిట్ చేస్తుందో. ఒరేయ్, తొందరగా రా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఏంటి తాతయ్య నీ కంగారు? రండి రండి.
ఆ